సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం కేసులో ఇద్దరిని ఏసీబీ నేడు కస్టడీలోకి తీసుకోనుంది. రామచందర్ నాయక్, కళ్యాణ్ కుమార్ ను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. రామచందర్, కళ్యాణ్ ను 3 రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో అధికారులు ఇద్దరిని విచారించనున్నారు. వీరి విచారణలో వెల్లడించే అంశాలపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం కేసులో ఇద్దరిని ఏసీబీ నేడు కస్టడీలోకి తీసుకోనుంది. రామచందర్ నాయక్, కళ్యాణ్ కుమార్ ను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. రామచందర్, కళ్యాణ్ ను 3 రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో అధికారులు ఇద్దరిని విచారించనున్నారు. వీరి విచారణలో వెల్లడించే అంశాలపై ఉత్కంఠ నెలకొంది.